హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై విలేజ్ షో వ్లాగ్స్. ఇదేంటిది కైలాసం. సో ఇవాళ మన బ్లాగ్ లో ఒక చిన్న యాక్టివిటీ ప్లాన్ చేసినాం. ఏంటిదంటే మెయిన్ గా 4 పార్టిసిపేట్స్, 1 2 3 4. ఇది పార్ట్ 1 బ్యాచ్. సో దీంట్లో ఎవరైతే గెలుస్తారో నెక్స్ట్ మనం ఒక డిఫరెంట్ లగ్జరీ ట్రిప్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం. అంటే వేరే దేశం కావచ్చు, వేరే రాష్ట్రం కావచ్చు, వేరే ఊరు కావచ్చు. ఒక్కరికేనా దీనిలో గెలిచిన మెయిన్ పర్సన్ 100% ఉంటాడు. మిగతా వాళ్ళది అది నాకేం తెలియదు, కన్ఫర్మ్ అయిపోతారు. సో 0 నుంచి స్టార్ట్ చేద్దాం. ఓవర్ తొందర ఫస్ట్ ఫినిష్ అయిపోతారు వాళ్ళు 100% ఉంటారు. ఇక మిగతా వాళ్ళకు ఫ్యూచర్ లో వచ్చే బ్లాగ్ లో మిగతా టాస్క్లు ఉంటాయి. సో ఇది రౌండ్ 1 బ్యాచ్. రౌండ్ 2 బ్యాచ్ లో మళ్ళీ ఇంకో టీమ్ తో మీరు పోటీ పడాల్సి వస్తుంది. వాళ్ళైతే బ్యాక్ అయిపోతారు. ఓకే గంగవ్వ, లెట్స్ గో. సో ఫస్ట్ ముందే చెప్తున్నా, ఇట్లా మూల పట్టుకొని ఇట్లా తింపి వేయాలి. జస్ట్ ఇట్లా వేసారు అనుకోరి, డిస్క్వాలిఫై, ఎలిమినేటెడ్. ఇట్లా పెట్టి ఇట్లా తింపురు, ఇట్లా కనీసం 3 రౌండ్లు దిగాలి గాలే. ఓకే గంగవ్వ, రెడీ. ఓకే చలో నెక్స్ట్ గంగవ్వ. చలో 4 నిచ్చరేకు. సో గంగకు ఘోరంగా లక్ ఉంది. నెక్స్ట్ గంగ ఇంకోటి వేయాలి, నిచ్చరెక్కి చేసుడే. గిట్టే గిట్టే మాదికే 4 నెక్స్ట్ బిగ్ డాడీ 3 రా చెంది 3 చలో రెడీ. 3 ఇద్దరు 3 కానే ఉండు రే. రెడీ. ఐదేనా? ఓకే 5 చలో. 1 19 ఓకే 19 1 అమ్మర బిడ్డ. ఓకే ఓకే కమాన్ ఇంకోటి. ఒకటి నిచ్చ నచ్చింది. 14 కాడ ఉన్నాం. రేలో చలో రెడీ. 3 6 గంగవ్వ. 25 నెక్స్ట్ వాళ్ళు బిగ్ డాడీ కమాన్. 3 నిచ్చలేదు. 1 2 ఎక్కువ రే. డాడీ ఏజ్ ని కవర్ చేసి ఇప్పుడు 42 నెంబర్ వచ్చింది. 42 సంవత్సరాలు. 1 43 ఇంకా చలో. 1 16 ఎక్కువ 2 4 అటు 29 బిగ్ డాడీ అయ్యి 3
46 కాడ ఉన్నారు. 4 1 2 3 4 20. గంగా 29 కానీ ఉండు. 3 ఏయ్ 3 ఇటే 4 24 4. ఇప్పుడు బిగ్ డాడీ గంగావ చాలా ముందంజలో ఉన్నారు, మీరు చాలా వెనకకున్నారు. ఎంగోళ్ళు ముద్రలు అన్నారు, ఇప్పుడు ఎంగోళ్ళు పన్నాం. 5 1 2 3 4 5 38 కాడ ఉండు. 38 కాడ 1. ఇంతమంది ఏడున్నారు? 50. చలో చలో. నిచ్చెన ఎంత ఉంది? 28. 1 2 3 4 6 30. ఆరత్త మల్లేశ్వర రైటే. ఆరత్త మల్లేశ్వరే మరి ఒకరికి వాళ్ళే ఫస్ట్ టైం పట్టదు 6. రెడీ 1 31 6 ఏయ్ 1 2 3 4 5 6 మళ్ళా 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 2 గంగా నువ్వు దింపుతలే మళ్ళీ. సరే 3 అవుతుందా? పుతుంది 40 41 ఉండు. 41 కాదు ఉండు. 41 2 52. రాజు డిఫికల్ట్ పొజిషన్ 6. చలో మళ్ళా మళ్ళా ఎంత వరకు వెళ్తావు? 1 2 3 4 6 4. చలో 1 2 3 4 1 2 3 4 విన్ను. ఒక 4 పడాలి దేవుడా, అది నిన్నైతా. 1 బిగ్ డాడీ కమాన్. 1 53. రెడీ 6 1 2 3 4 5 6. చలో ఇటు ఇటు ఇటు. చలో చలో 3. నేను 4 పడితే విన్నానా? 2 పడితే 5. చెల్లదా మళ్ళా గంత కౌంట్ లేదు. 5 పడ్డది కౌంట్ లేదు. అరే భయం గిరిగా చావుతావు. భయం ఎందుకు? అయిపోయింది కథ. 3 43 45 గంగవ. గంగా నిరుత్సాహపడ్డది. 96 కాడ రాజున్నాడు. గంగావ 45 కాడు ఉంది. నువ్వు 43 కాడు ఉన్నావు. ఎంకడన్నా 53 కాడు ఉన్నావు. గంగావ నువ్వు గెలుతా అనుకుంటున్నావు ఇప్పుడు? నిజం కాదు. ఇప్పుడు రాజు మింగిందంటే ఫినిష్ అయినా రాజు. 97 ఛాన్స్ తక్కువ. 2 పడే ఛాన్స్ వెరీ లెస్. సరే చూద్దాం.
బిగ్ డాడీ నువ్వేమనుకుంటున్నావు, గెలుస్తావా? ఫస్ట్ చెప్తున్నా రాజు గెలుస్తారని, ఎందుకంటే నాకు తెలుస్తుంది. అంటే మీ మీద నమ్మకం లేదా మీరు? నాకు జాతకం నా గ్రామంలో శని ఉన్నాడు అని చెప్పేసి నేను గెలవాలి నాకు తెలుసు. రాజు, వాట్ యువర్ ఫీలింగ్? అంటే గెలుతాను నమ్మకం ఉంది, కానీ 2 పడితే మాత్రం బిస్కెట్ అయినా 79 విన్ అవుతా. నాకు చూడు 28 నుంచి ఒకటేసారి 84 ఉరికిండు. ఆడ వాటి 7 కదా మళ్ళీ గిరికి వస్తావు. ఎందుకురా గెలుస్తావా? అన్న గెలుస్తాను పక్క. ఓడిపోతే 79 ఎట్లా ఓడిపోతా? 79 కాడ పోతా. ఒకటి పడ్డా అనుకో 80 నుంచి డైరెక్ట్ 100 కు ఉన్నది ఆయన. ఓకే ఓకే చలో ఎక్కడ 5 1 2 3 4 5 58. చందు 2 గంగవ్వ చందు ఒకటే ప్లేసు. లేలే ఫస్ట్ రాజు, నెక్స్ట్ నువ్వు. రెడీ? 1 3 3 40 ఎందుకో. రైట్. రెడీ? బిగ్ డాడీ 5 అబ్బా తీసుకో. 1 ఒకటా? ఇటు ఇచ్చాను 46. 46. ఓకే 6 మళ్ళీ ఇస్తా. ఉంటా అట్లా? 6 పడ్డది కదా అన్న. 6 పడితే అని చెప్పి కదా, డబ్బులు వేసా అని చెప్పి కదా. ఇప్పుడు 6 పడితే ఆగరా? అష్ట చెమ్మలైంది అనుకో, అలా అష్టపడ్డా నొక్కది, చెమ్మ పడ్డా నొక్కది, మళ్ళీ వేస్తారు కదా. అందరికదే రూల్ 4 39 50 51 52 52. ఎక్కడన్నా? చలో 2 65. ఇట్లనే బతుకుతున్నావు చలో మీదికి ఎవరైతే నేను కదా 5 నిత్యం దొరికిందా? 1 2 3 4 5 వాయో 67. చలో 5 చలో రా. 1 2 3 ఒక్కడత్తే 5 నిత్యం డైరెక్ట్ 91 పోతుంది. రాజు దగ్గరకు వచ్చి కింద టిస్ట్ ఏమో ఇక 2 గిటు 53 54. 2 కదా ఇప్పుడు 2 వాటి పామింగ్ ఇది. పామింగ్ పో అడేడుకోతున్నావు. పామింగ్ 34 కాడికి. గంగావని ఇప్పుడే పామింగ్ 54 నుంచి వెళ్ళి 34 వచ్చింది. చందు 72 కాడున్నాడు, వెంకటన్న 65 కాడున్నాడు, రాజు 97 కాడున్నాడు. ఇంకా గేమ్ చాలా తొందర అయిపోతుంది, చాలా లేట్ అవుతుంది. 7 డబ్బులు పడితే డైరెక్ట్ విన్, ఈ 7 పడితే డైరెక్ట్ విన్. అంతేనా? కానీ 7 లేదు, 6 పడి 4 చలో 2 3 4 69 3 4 ఇక 4 చలో 1 2 3 4. అమ్మ చందే గెలుస్తున్నాడే. చందు 76 కాడు ఉన్నాడు, రాజు 97 కాడు ఉన్నాడు. ఒకవేళ చందుకు 4 పడ్డాయి అనుకో 77 78 79 80 ఫినిష్. రాజుకు 1 పడితే అవుట్, 3 పడ్డాయి అనుకో 99 ఫినిష్. తింపుతలే అన్న మరి 36 రా. 3 72 అన్న నువ్వే
నీకు 4 పడతా విను. ముందడికే అదే 77. నాకేంద్రా ఈ గోస. ఏమైంది? 6 పడతా 3 పడతలేదు కలిసి 1 పడతా పాము. ఇప్పుడు వాళ్ళిద్దరికి 3 పడాలి. పడతావు 3 పడతావు 3 పడతావు. నాకెందుకో గంగనకి వెళ్తా అనిపిస్తుంది. ముగ్గురు 30 రా ఎర్రాలకు రా ఎర్ర 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 చలో. పక్కన నాశనం కావాలి నువ్వైతే బతకాలి. పక్కన నాశనం కావాలి నువ్వైతే బతకాలి. ఏ సైకిల్ 4. డాడీ ఇంకొస్తున్నావా? వామ్మో వాయ్యో ఏయ్ 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 చలో చందు విన్నర్. చందు ఇస్ ద విన్నర్. గెలుతా అని. ఓకే చలో. సో మనం స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ లా రాజు గెలుపు దగ్గరికి వచ్చేసేసి అయిపోయింది పాపం, ఓడిపోయాడు. చందు అయితే గెలిచిండు. సో నెక్స్ట్ ట్రిప్ లోకి చందు కన్ఫర్మ్ అయిపోయాడు. సో రాజు 2nd ప్లేస్, బిగ్ డాడీ 3rd ప్లేస్, గంగవ్వ 4th ప్లేస్. గంగవ్వ నెక్స్ట్ ఇంకో గేమ్ లా మైండ్ గేమ్ ఆడి నువ్వు గెలవాలి. సో ఆడి ఆడి అలసిపోయాను. ఎట్లుంది ఎక్స్పీరియన్స్? మస్తు అనిపించింది అన్న. అంటే అనుకోని వ్యక్తి విన్ అయితేనే మజా వస్తుంది. యాక్చువల్ నేను 96 కాడు ఉన్నా కన్నా 4 పడితే విన్ అయ్యేటోని, కానీ 1 పడ్డది. 97కి వచ్చిన అప్పుడు 4 పడ్డది. ఏం చేయలేము. ఈ అక్కనే కన్ఫ్యూజ్ అయిపోయింది. ఇక మళ్ళా మనోడు చంద్రమౌళి డైరెక్ట్ 80 మీద పడి విన్ అయిపోయాడు. చందు నువ్వు ఆల్మోస్ట్ నేను అడిగినప్పుడు మీరు ఇద్దరు ఒకటే కాడ ఉన్నారు. చందు తక్కువ మీరే మీ దగ్గర మీద ఉన్నారు. ఫస్ట్ నేను ముందర పోయినా మీరు అప్పుడు కూడా నాకు ఏదో రాజ వినేతరు అని చెప్పి ఏదో మొత్తుకున్నారు. వాక్శుద్ధి ఉన్నది అన్న అది అన్నారు. బట్ మీ మీద మీరు నమ్మకం పెట్టుకుంటే మీకు ఇంకా చాలా అడ్వాంటేజ్ ఉంటుండే కదా. థర్డ్ వచ్చిన కదా, అంత నిరుత్సాహం ఎందుకు మరి? అంటే నాకు తెలుస్తుంది అన్న కొన్ని. అంటే రాజు నేను చెప్పిన విన్ అవుతాడు అని చెప్పినా కదా, మధ్యలో ఏదో ఇదైంది కానీ లేకపోతే రాజు విన్ అవుతాడు. రాజు ఒక్కడైతే అయిపోతాడని అనుకుంటే అయితే నేను ఫస్ట్ 52కి వచ్చిన, 57కి వచ్చిన వాళ్ళ మళ్ళా 34కి వచ్చిన. నన్ను పామింగింది. రాజుకి ఒక్కటి అయితే ఇన్న తట్టు రాజు కావద్దు దేవుడా 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 అని గుడ్డేలా కుట్ట సంతోషమే కదా ఇప్పుడైతే. మేము ఇద్దరు ఉన్నమాట మాకు సంతోషం. గెలవండి. సో ఎట్లుంది? యాక్చువల్లీ నాది పెద్ద ఒక టాస్క్. మీరు ఫోన్ చేసినప్పుడు నేను ఉన్నా. ఇప్పుడు నేను ఒకవేళ రాకపోతే ఈ గేమ్ గెలవబోతున్నా. నాకు ఇప్పుడు అది అనిపిస్తారు మిస్ అవుతున్నా అని. సో నాకే ఒక డిఫరెంట్ ఎక్స్ప్లోర్ నాకు మంచి అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఇట్లాంటి ఏమన్నా వీక్లీ అన్న మంత్లీ అన్న ఒకటి ఇట్లా డిఫరెంట్ ప్లాన్ చేద్దాం. గేమ్స్ ఉంటే మన కింద కామెంట్, ఇంకేమైనా డిఫరెంట్ మీకు అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి, ట్రై చేద్దాం. ఏంటిది నీకు తెలిసింది ఇంకా ఈ గేమ్ ఆడుర్రు అని చెప్పి కింద కామెంట్ పెడితే మేము పర్పని చేస్తాం. అలా కూడా నన్ను ఓడగొట్టాలి. రన్నింగ్ పెట్టినాక గంగ అనే రన్నింగ్ పెడితే ఎట్లా, అందుకే అట్లాంటి పెడతలేము. ఇక గంగా దృష్టిలో పెట్టుకుని పెడుతున్నాం గేమ్స్. ఇది చేద్దాం. చలో బాయ్ బాయ్ బాయ్.